R9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నారా రామ్మూర్తి నాయుడు 73వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం. విష్ణు మంచు ఆర్ట్స్ ఫౌండేషన్ 11వ ఎడిషన్ ప్రారంభం. తూప్రాన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి అక్రమాలు. వేసవి సందర్భంగా ప్రజలకు తగు సూచనలు చేసిన వైద్యులు. రాజకీయ విద్య ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు చారిత్రాత్మకం. రామాయం మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక పర్యటన. రోడ్డు మురుగు కాల్వ దోమల సమస్యలతో నరకయాతన అనుభవిస్తున్న ఎస్సీ కాలనీ. గజ్వేలిలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం. ఆగని ఇసుక అక్రమ రవాణా పట్టించుకోని అధికారులు. ఓయూలో నిరసన కార్యక్రమాలు రద్దు చేయడం అవివేకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు దివంగత నారా రామ్మూర్తి నాయుడు 73వ జయంతిని పురస్కరించుకొని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నారా రామ్మూర్తి నాయుడు సతీమణి నారా ఇంద్రాణి, కుమారులు నారా రోహిత్, నారా గిరీష్ పాల్గొని రక్తదాతలను ప్రోత్సహించారు. కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేసి మానవతా విలువలను చాటి చెప్పారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ నారా రామ్మూర్తి నాయుడు నిత్యం ప్రజాసేవలో నిమగ్నమై ఉండేవారు. ఆయన సేవా తత్వాన్ని కొనసాగించేందుకు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి, పలువురు రాజకీయ ప్రముఖులు, వైద్యులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. విష్ణు మంచు ఆర్ట్స్ ఫౌండేషన్ 11వ ఎడిషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు దర్శకుడు మరియు సినీ నటుడు మంచు విష్ణు. ప్రముఖ నటుడు, నిర్మాత మంచు విష్ణు స్థాపించిన విష్ణు మంచు ఆర్ట్స్ ఫౌండేషన్ 11వ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలంలో మోహన్ బాబు యూనివర్సిటీలో మోహన్ బాబు మరియు మంచు విష్ణు కలిసి ప్రారంభించారు. దేశంలోని ప్రముఖ ఆర్టిస్టులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారు రూపొందించిన అద్భుతమైన కళాఖండాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ 2014లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతి ఏడాది విశేష స్పందన పొందుతోందన్నారు. దేశ విదేశాల నుండి ప్రతిభావంతులైన కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. ఇది తెలుగు వారికి గర్వకారణం. మోహన్ బాబు యూనివర్సిటీలో అరుదైన కళాఖండాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ కార్యక్రమం కళాభిమానులను విశేషంగా ఆకర్షించగా భాగస్వామ్యమైన కళాకారులు తమ చిత్రకళా ప్రతిభను ప్రదర్శించారు. విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్ 2014లో స్థాపించాం. ఇది 11వ ఎడిషన్ ఆర్ట్ క్యాంప్ జరగడం. భారతదేశంలోనే కాదు, బయట దేశాల నుంచి కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులని, అప్కమింగ్ ఆర్టిస్టులని అందరినీ ఒకే తెరపైన కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర మేము ఆర్ట్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. ఈరోజు కూడా మన తెలుగు వాళ్ళు గర్వించదగ్గ ఆర్టిస్ట్ ప్లస్ భారతదేశం గర్వించదగ్గ ఆర్టిస్టులు వీళ్ళందరూ వచ్చినారు. ఈరోజు 11th ఎడిషన్ జరుగుతుంది. సో వీఆర్ ఆల్ హ్యాపీ. మోహన్ బాబు యూనివర్సిటీలో వాళ్ళ అందరి ఆర్ట్ వర్క్స్ డిస్ప్లేలో ఉన్నాయి. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి చూడొచ్చు. సమ్ వెరీ రేర్ కలెక్షన్ కూడా ఉంది. ఇట్స్ ఎ రియలీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ ఈరోజు 11th ఎడిషన్ కండక్ట్ చేయండి. థ్యాంక్ యూ. తూప్రాన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి అక్రమాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. ఒకే భూమిని 3 సార్లు రిజిస్ట్రేషన్ చేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన వైనం. మెదక్ జిల్లా తూప్రాన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి అక్రమాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి.
తాజాగా ఒకే భూమిని 3 సార్లు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి 3 ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తూప్రాన్ బైపాస్ లో సర్వే నెంబర్ 97/లోని 5 గుంటల భూమిని 12 గుంటలుగా చేసి 3 ఫేక్ డాక్యుమెంట్లుగా రిజిస్ట్రేషన్ చేసిన తూప్రాన్ సబ్ రిజిస్టర్ రాజ్ కుమార్ విషయం తెలుసుకున్న బాధిత రైతు గోవర్ధన్ రెడ్డి ఆందోళన చేశారు. గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సబ్ రిజిస్టర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి న్యాయం చేయాలంటున్న బాధితుడు. అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో తాజాగా మాజీ సబ్ రిజిస్టర్ జైలుకు వెళ్లిన ఘటన మరొక ముందే మరో ఘటన వెలుగు చూడడం గమనార్హం. సబ్ రిజిస్టర్లో విచ్చలవిడిగా అక్రమాలు జరుగుతున్నా జిల్లా సబ్ రిజిస్టర్ పట్టించుకోకపోవడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. తూప్రాన్ సబ్ రిజిస్టర్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారుతోంది. నేను బి గోవర్ధన్ రెడ్డి, రావిలి గ్రామ శివార్లో గల సర్వే నంబర్ 97లో మా పెద్దనాయనకు మాకు మనిషి 17 గుంటల భూమి ఉంటుంది. అందులో మా పెద్దనాయన ముత్యంరెడ్డి గారి కుమారుడైన పాపిరెడ్డి వాళ్ళకు 17 గుంటల భూమి ఉంటుంది. ఆ 17 గుంటల భూమి నుండి రోడ్ వైండింగ్లో NH హైవేలో 12 గుంటల భూమి రోడ్లో పోయింది. దానికి 2 సార్లు చెక్కులు వచ్చినాయి, చెక్కులు కూడా తీసుకున్నారు. 12 గుంటలు పోగా మిగిలిన గల భూమి 5 గుంటలు. 5 గుంటల భూమిని ప్రస్తుతం MR దాబాకి ఇచ్చారు. అది 5 గుంటల వాళ్ళకు ఆ దాబా ఉన్నంత వరకు 5 గుంటలు మాత్రం ఉన్నది. మిగతా పక్క భూమి సేమ్ సర్వే నెంబర్ 98/2 అది మా భూమి. ఈ 5 గుంటల భూమితో పాటు మన డాక్యుమెంటు అలా అమ్మ పేరు మీద 4 గుంటలు, పాపిరెడ్డి మీద 1 గుంట. అమ్మ పేరు మీద ఉన్నటువంటి 4 గుంటలను 4 కన్వర్షన్ చేసుకున్నారు. పోయిన 11 తారీఖు అట్లా 4 కన్వర్షన్ అయింది. ఆ 4 కన్వర్షన్ అయినటువంటి భూమిని 3వ కొడుకు మీద పట్ట చేసింది గిఫ్ట్ డీడ్గా. అంతకుముందే జనవరి 16 తారీఖు నాడు మున్సిపల్ ఆఫీసులో హౌస్ నెంబర్ తీసుకున్నారు. దానికి డాబర్ తీసుకొని హౌస్ నెంబర్ వేసి ఒక డాక్యుమెంట్ 558 158 డాక్యుమెంట్లో 610 గజాలు, 159 డాక్యుమెంట్లో 245 గజాలు, మొత్తము 7.5 గుంటలు 8 గుంటల దాకా ఫేక్ డాక్యుమెంట్ చేశారు. అవి జనవరి 16 నాడు చేసారు. ఈ 4 కన్వర్ట్ చేసినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో 4 గుంటలు, అది ఫిబ్రవరి 12 నాడు చేశారు. 3 డాక్యుమెంట్లు 4 గుంటల భూమి 5 గుంటల భూమితోటి మొత్తం 12 గుంటల భూమి, ఇంచుమించు 12 గుంటల భూమిని వాళ్ళు వెంకటమ్మ అడుగుల మీద సబ్ రిజిస్టర్లో తూప్రాన్ సబ్ రిజిస్టర్లో చేయడం జరిగింది. నేను అన్ని లింక్ డాక్యుమెంట్లు అన్ని తీసుకొని చూసేసరికి అక్కడ లింక్ డాక్యుమెంట్లు ఏం లేవు. వాటికి ఓన్లీ హౌస్ నెంబర్ తీసుకున్నదేమో 4 గుంటల కోసం, వాళ్ళు ఉపయోగించిందేమో డాక్యుమెంట్ల కోసం. లేని భూమిని డాక్యుమెంట్ సృష్టించుకొని ఇప్పుడు కోర్టుకు పోయి కోర్టులో సవాల్ చేసుకోవడానికి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు మనము వాళ్ళకు అప్లికేషన్తో పాటు ఇవ్వడానికి వచ్చినాం. ఈరోజు వాళ్ళకి రోడ్లో పోయిన భూమి ఎంత, వాళ్ళకి వచ్చినటువంటి చెక్కులు ఎంత, ఆ చెక్కులు ఎన్నిసార్లు తీసుకున్నారు, ఇవన్నీ వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న భూమి ఎంత, ఆ లింక్ డాక్యుమెంట్లన్నీ మనం సమర్పించినాం. దాని మీద ఆల్రెడీ మేము 2017లోనే స్టే తెచ్చినాం. వాళ్ళు నా మీద కొట్టనీకి వచ్చారు. అప్పటికే ఇందాక నాకు కబ్జా అని చెప్పేసి పెట్టేశారు. లేదు, మీకు 5 గుంటలే ఉంటుంది, క్లియర్గా చూసుకోండి, రికార్డులో చూసుకోండి, మీరు చెక్కులు తీసుకున్నది చూసుకోండి అని అన్నీ క్లియర్గా చెప్పినాం. అయితే మేము సర్వే చేసుకుంటాము, మాకు ఆ నెంబర్ వస్తుంది, సర్వే నెంబర్, ఈ సర్వే నెంబర్ వస్తుందంటే చేసుకోండి అని కూడా చెప్పినాం. పోయిన డిసెంబర్లో 19-12 తారీఖులో మేము ఊళ్ళో పెద్ద మనుషుల మధ్యలో కూర్చొని మాట్లాడుకున్నాం. ఏ లొల్లి పంచాయతీ ఎందుకు, ఇక్కడిని పెద్ద మనుషుల మధ్య మాట్లాడుకుందాం, మీకు వచ్చేది ఉంటే మీరు తీసుకోరి, మాకు వచ్చేది ఉంటే మాకు. ఇది తాత ప్రాపర్టీ, ఇది వాళ్ళకు ఉన్నది కాదు, మేము ఉన్నది కాదు, తాతల నుంచి వచ్చేటువంటి మా ముత్తాత ప్రాపర్టీ. వాళ్ళకి వచ్చినటువంటి 17 గుంటల నుంచి ఇంత 12 గుంటలు పోయింది, 5 గుంటలు మిగిలింది. దాని ప్రకారం వాళ్ళు అమ్ముకున్నారు ఆల్రెడీ. అందులో 5 గుంటల నుంచి 4 గుంటలు అమ్ముకున్నారు. 3 అన్నదమ్ములు. ఒక్క పెద్ద అయినా ఒక్కొక్క గుంట ఉంటుంది, ఆయన అమ్ముకోలే. ఇప్పుడు ఆ 4 కన్వర్షన్ చేసుకొని అమ్ముకునే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయకుండా అది 3వ కొడుకు మీద దుబ్బాక ప్రాంతంలో భానుడి ప్రతాపంతో బోసిపోతున్న వీధులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతంలో భానుడి ప్రతాపంతో ఉక్కపోతతో రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. వేడిని తట్టుకోలేక ప్రజలు చల్లని పానీయాల కోసం ఎదురు చూస్తున్నారు. చల్లని పానీయాలను తాగి సేద తీరుతున్నారు. ఈ సందర్భంగా దుబ్బాక ఆసుపత్రిలోని వైద్యులు స్పందించి మాట్లాడారు. భానుడి ప్రతాపాన్ని తట్టుకోవడానికి సలహాలు, సూచనలు చేశారు. ముఖ్యంగా గత 2-3 రోజుల నుండి ఉష్ణోగ్రతలు ఎక్కువగా మండిపోతున్నాయి. కావున వేడి పెరిగిపోయింది.
అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు. ఎండలో తిరిగితే హై టెంపరేచర్, బాడీ పెయిన్స్ లాంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వచ్చి చికిత్స తీసుకోవాలని సూచించారు డాక్టర్. ఎండ వేడిని తట్టుకునేందుకు కాటన్ దుస్తులు ధరించాలని పేర్కొన్నారు. ఎండ తగిలినట్టు లక్షణాలు కనిపిస్తే మా ఆసుపత్రికి వస్తే వైద్యం అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. నేను డాక్టర్ హేమరాజ్ సింగ్, దుబ్బాక ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్. ముఖ్యంగా ఈ గత 3-4 డేస్ నుంచి వేడి చాలా ఎక్కువగా ఉంది. తగిన జాగ్రత్తలు అందరూ తీసుకోవాలని చెప్పి కోరుతున్నా. అవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటకు రావద్దు, వృద్ధులు, చిన్నపిల్లలు అందరూ. అదేవిధంగా సన్స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి కూడా జాగ్రత్తలు తీసుకోవాలా. హై టెంపరేచర్, బాడీ పెయిన్స్, ప్రొఫ్యూస్ స్వెట్టింగ్, చెమటలు గారడము, ఇవి సన్స్ట్రోక్ లక్షణాలు. కావున అందరూ డీహైడ్రేషన్లో పోకుండా ఎక్కువ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తీసుకోవటము, ప్లస్ కోకోనట్ వాటర్, ఫ్రూట్ జ్యూసెస్ డీహైడ్రేషన్ పోకుండా కాపాడుతాయి మనవి. అదేవిధంగా ఎండకు ఎక్కువ పోకపోవడము, ఏదైనా లక్షణాలు పైన చెప్పినట్టు టెంపరేచర్ కానీ, బాడీ పెయిన్స్, స్వెట్టింగ్స్ ఎక్కువ వచ్చినా కానీ, ఈ సన్స్ట్రోక్ లక్షణాలు ఏమైనా ఉంటే తొందరగా మన హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నా. అదేవిధంగా కాటన్ దుస్తులు ధరించడము, ఈ పాలిస్టర్ కానీ, సిల్క్ కానీ ఈ డ్రెస్సులు వేసుకోకుండా ఉంటే కూడా మనకు బెనిఫిట్ అవుతుంది. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలను నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ బిల్లు ఆమోదం పొందినందుకు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భాల్తే వెంకటేశం మాట్లాడుతూ తెలంగాణ శాసనసభలో బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రవేశపెట్టిన బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును తీసుకువచ్చిన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి, మంత్రివర్గ సహచరులకు, తెలంగాణ ప్రభుత్వానికి అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజున తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఒక చరిత్రాత్మకమైన దినం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన దినంగా చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలపబడడం శుభసూచకం. ఈ బిల్లును ప్రవేశపెట్టినటువంటి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గ సహచరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఏదైతే రాహుల్ గాంధీ గారు తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు భారత్ జోడో యాత్ర చేస్తూ కిత్నా ఆద్మీ హై ఉత్నా రోటీ దేనేకే, అంటే ఎంతమంది జనాభా ఉంటే అంత రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పిర్రో దాని ప్రకారము మల్లికార్జున ఖర్గే గారు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి, రాజకీయ, విద్య, ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపించారు. అయ్యా, ఈ బిల్లు ఆమోదం పొందింది. రేపు పొద్దున కేంద్రంలోని మీ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఈ బిల్లు మా రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి తీసుకెళ్తా ఉన్నారు. ఈ బిల్లును ఆమోదింపచేసే బాధ్యత మీపై ఉన్నదని తెలుపుతూ ఈ మంచి బిల్లును ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గ సహచరులకు, రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో తెలంగాణ ఇస్తా అని చెప్పిన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. ఈ రోజు బీసీలకు 42% రిజర్వేషన్ తెస్తా అన్న రాహుల్ గాంధీ గారు బీసీలకు రిజర్వేషన్ తెచ్చే విధంగా చేశారు. వారికి ఈ తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ కులగణన నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
అసెంబ్లీలోని బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ నిన్న రోజున విద్యా ఉద్యోగాలపైన ఒక బిల్లు మరియు స్థానిక మన సమస్యలపైన ఒక బిల్లు, 2 బిల్లులను రాష్ట్ర అసెంబ్లీన ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణ బీసీ ప్రజానీకానికి శుభసూచకము, హర్షించదగ్గ విషయం. గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగిన బీసీల పట్ల మన రేవంత్ రెడ్డి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చిందో ఎన్నికల్లో దాన్ని నెరవేరుస్తూ ఎన్నో ఇబ్బందులు పడ్డా. భారతదేశ చరిత్రలో ఏనాడు కూడా బీసీ కులగణన జరగలేదు. స్వతంత్రానికి పూర్వం జరిగింది 1931లో. తర్వాత ఏనాడు కూడా ఏ రాష్ట్రంలో కూడా బీసీ కులగణన జరగలేదు. జనగణన జరిగింది కానీ కులగణన జరగలేదు. ఇది మన రేవంత్ రెడ్డి గారు చాలా ఆయన గట్టి పోరాట పటిమతోటి సాధించిన మన బీసీ జనం గొప్ప విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో ఉద్యమాలు జరిగినాయి బీసీలకు. ఆ చిత్తశుద్ధి ఇవాళ బీజేపీకి ఉందా అంటున్నా. బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో ఉన్నారు 8 మంది ఎంపీలు, అదేవిధంగా 4 టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు. అందరూ సమిష్టితోటి ఈ బిల్లును రాష్ట్రంలో తీసుకెళ్లి కేంద్రంలోని పార్లమెంటులోని చట్టబద్ధ కల్పించడానికి కృషి చేయాలి. ఎందుకంటే బీజేపీ చిత్తశుద్ధి ఏందన్నదో ఈరోజు తేటతెల్లం అవుతుంది. ఎందుకంటే గతంలో బీజేపీ వాళ్ళు అమలుగా నాకు ఎన్నో ఇచ్చారు, ప్రజలను మోసం చేసిరు. నల్లధనం తెచ్చినామని చెప్పారు, ఏడ తెచ్చారు. ప్రతి అకౌంట్లో 15 లక్షలు వచ్చినాయని ఏ అకౌంట్లో 10 లక్షలు కనబడతలేవు. ఇలా జిఎస్టీ వస్తే ధరలు తగ్గుతున్నారు, ఏడ తగ్గినాయి. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయింది వారి చిత్తశుద్ధి. దీంతో తేటతెల్లం అవుతుంది. ఇది ఒకటి ప్రతి ప్రజానీకానికి, ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఈ యొక్క బీసీ చట్టబద్ధత ఆమోదించడానికి అందరం పోరాటంతో ముందుకు సాగాలని కోరుతున్నాను. తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బీసీ బిల్లును ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్కు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రి పొన్నం వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. రామాయంపేట మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా పర్యటించారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా పర్యటించారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ ను ఆయన పరిశీలించారు. మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయిలో పర్యటించిన కలెక్టర్ పలు ప్లాట్లను పరిశీలించారు. అనంతరం ఎస్సీ కాలనీలో పర్యటించి కలెక్టర్ త్రాగునీటి సమస్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పొలాలను పరిశీలించి సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన చేసి ఫీజు రాయితీ కల్పించిందని, ఫీజు చెల్లించి 25% రాయితీని పొందాలని ఫ్లాట్ యాజమానులకు సూచించారు. మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీరు సరఫరా జరుగుతుందని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. రైతుల సమస్యలు ఏమైనా ఉంటే వ్యవసాయ అధికారులకు క్షేత్రస్థాయిలో పరిశీలించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఎస్పెషల్లీ మనకి రామాయంపేట మున్సిపాలిటీకి ఈరోజు రావడం జరిగింది. సో దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనకి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 22,000 అప్లికేషన్స్ పేమెంట్కి రెడీగా ఉన్నాయి. ఫీ పేమెంట్ గురించి అనేసి మనకి వాళ్ళకి అందరు కూడా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మెసేజ్ వచ్చింది. సో 31st రోజు మార్చ్ కల్లా కట్టినట్టయితే వాళ్ళందరూ కూడా 25% మనమే రిబేట్ లాగా వస్తుంది. వాళ్ళు 25% డిస్కౌంటెడ్ రేట్లో వాళ్ళు కట్టడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఎవరికైనా 2 లక్షలు ఉందనుకోండి, వాళ్ళు 1,50,000 కడితేనే వాళ్ళకి ఎల్ఆర్ఎస్ అనేది రెగ్యులరైజేషన్ అవుతుంది. సో మీడియా పరంగా కూడా పబ్లిక్ అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరు కూడా 31st రోజు మార్చ్ లోపల కట్టేసి ఆ 25% రిబేట్ తీసుకున్నట్టయితే
తద్వారా మీరు అందరు కూడా ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ అవుతుంది. తర్వాత బిల్డింగ్ పర్మిషన్స్ కానివ్వండి అవన్నీ కూడా మీకు ఈజీగా వస్తాయి. సో ఏదైతే ప్లాట్కి మనకి ఎల్ఆర్ఎస్ ఉంటుందో దాన్ని మీరు రీసేల్ చేసేటప్పుడు కూడా మీకు మంచి వాల్యూ వస్తుంది. సో అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కూడా ఈ పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ అంతా కూడా ఫీ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒక కాల్ సెంటర్లో మనం ఫ్రీ హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్లో కూడా హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. లేదంటే మున్సిపల్ ఆఫీస్కి వస్తే కూడా ఎంత పేమెంట్ ఉంది, దాంట్లో ఎంత రిబేట్ వస్తుందని కూడా 25% అమౌంట్ కూడా మీకు చెప్తారు. 31st లోపల అందరూ కూడా పేమెంట్ చేసి ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ చేసుకోవాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనకు రామాయంపేట మున్సిపాలిటీలో సో ఇప్పుడు ప్రజలందరినీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది డ్రింకింగ్ వాటర్ సమస్య ఏమైనా ఉందా అనేసి. ఎక్కడ కూడా మనకి డ్రింకింగ్ వాటర్ సమస్య రామాయంపేటలో లేదు. సో అందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ అనేసి అందుతూ ఉంది. ఎవరికన్నా ఏమైనా రీజన్స్ వల్ల కొద్దిగా ఏమైనా తక్కువ వచ్చినట్టయితే అది కూడా మేము రెక్టిఫై చేస్తాము. ప్రతి ఒక్కరికి కూడా సురక్షిత మంచినీరు ఈ ఎండాకాలంలో మొత్తం కూడా అందించడానికి అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా పంటను కూడా కొద్దిగా పరిశీలించడం జరిగింది. మనకి ఎక్కడ కూడా రామాయంపేటలో పంట ఎండిపోయిన స్టేజ్ ఎక్కడ కూడా లేదు. సో ఇక్కడ కూడా మనకి బోర్ వాటర్ల కానివ్వండి వేరే చెరువుల ద్వారా పండిస్తున్న పంట కూడా అంతా కూడా చాలా బాగా నడుస్తూ ఉంది. సో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని ఫీల్డ్లోనే ఉండి రైతులతో మమేకమై వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చి ఎప్పటికప్పుడు కూడా పంటను మానిటర్ చేయమని కూడా చెప్పడం జరిగింది. సో తద్వారా మనం అన్ని జిల్లాలు పోల్చుకుంటే కూడా మన దగ్గర అసలు ఎక్కడ కూడా మనకి ఎండిపోవడం అనేది చాలా తక్కువ ఎక్స్టెంట్లోనే మనకి నమోదైంది. మ్యాక్సిమం 2,61,000 ఎకర్స్లో కూడా పంట మంచిగా మన దగ్గర పండుతూ ఉంది. మంచి రికార్డ్ బ్రేకింగ్ పంట మనకి ఈసారి కూడా వచ్చే ఆస్కారం ఉంది. సో ప్రభుత్వ తరఫున ఏమైనా చర్యలు తీసుకోవాలంటే కూడా అన్ని చర్యలు కూడా మనము తీసుకోవడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లాలో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన బస్తీ బాట కార్యక్రమంలో వెలుగులోకి వస్తున్న సమస్యలు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని KK2 యాపిల్ మొదటి వార్డు ఎస్సీ కాలనీలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సమస్యలపై బస్తీబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. బస్తీబాట కార్యక్రమంలో భాగంగా సంఖ్య రవి సిపిఎం జిల్లా కార్యదర్శి, దూలం శ్రీనివాస్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పర్యటించారు. పర్యటనలో ఇక్కడ నివాసం ఉంటున్న నిరుపేద ప్రజలను కలుసుకొని వారి సమస్యలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ మురుగునీరు పోవడానికి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరంతా ఎక్కడికక్కడ మురుగునీరు నిల్వ ఉండటం వల్ల విపరీతమైన దోమలు పెరిగి నరకయాతన అనుభవిస్తున్నామని తెలిపారు. అలాగే రోడ్ల సౌకర్యం లేదు. ప్రజలు మురుకు కూపంలో తీవ్ర ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నారు. దరఖాస్తులు పెట్టుకున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గాని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయలేదు. అంతేకాకుండా చెట్లు పెరిగి కరెంటు తీగలపై ఎప్పుడు విరిగి పడతాయో తెలియని పరిస్థితి. దీనిపై ఏఈకి ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు. 50 కుటుంబాలు ఉంటున్న కాలనీలో చాలా మందికి రేషన్ కార్డులు లేక ఒంటరి మహిళలకు పెన్షన్ మంజూరు రావడం లేదని, అలాగే KK2 OC ఆఫీసు వద్ద రిక్వెస్ట్ బస్టాప్ లేక కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పటికైనా పాలకులు, సంబంధిత అధికారులు దళితవాడనే వివక్షను చూపించకుండా కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నామన్నారు. లేకుంటే సమస్యల పరిష్కారం కోసం నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు ఎస్సీ బస్తీలో పర్యటించి ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళంతా దళితులు. కానీ దళిత కాలనీ చూస్తుంటే కావాలనే పాలకులు వివక్షత పాటిస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ మొత్తం మురికి కాలువలన్నీ నిండుకపోయి మురుగునీరంతా వెళ్ళకుండా ఎక్కడిదక్కడ నిలిచిపోవడం మూలంగా దోమలు, ఈగలు, దుర్వాసన వెదజల్లి ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, రోగాలు పెరిగిపోతున్నాయి. అదేవిధంగా గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నది, ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అన్నది. కానీ ఆ ప్రభుత్వం ఇల్లు ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం ఇల్లు ఇవ్వలేదు. ఈరోజు ఇల్లు వస్తుందనే ఆశతోని పేదలు కూలిపోయినటువంటి గుడిసెళ్లల్లో కూడా వాళ్ళు నివాసం ఉంటున్నారు. కట్టుకునే శక్తి లేదు, వాళ్ళకు తినడానికి తిండే లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజలు జీవిస్తున్నారు. ఇక్కడ రోడ్డు వేయాల్సి ఉంది, ఆ రోడ్డు కూడా వేయడం లేదు. కరెంటు తీగలు మీద చెట్లు విరిగి పడి కరెంటు ఫోన్లు తీగలు తెగిపోతాయనంటే కనీసం కరెంటు అధికారులు ఆ చెట్లను తొలగించేటువంటి పని, కొమ్మలు తొలగించేటువంటి పని కూడా చేపట్టలేదు.
మొత్తంగా చూస్తే దళిత కాలనీలో అభివృద్ధి చేయకుండా దళితులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నటువంటి ఒక కుట్ర ఏమన్నా ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ చేస్తున్నారా ఏంటి అన్నట్టుగా మాకు ఈ కాలనీలో పర్యటన చేసిన సందర్భంగా అర్థమైంది. ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు పోరాటాలు చేయవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచులు తమ సొంత డబ్బులతో గ్రామాలకు అభివృద్ధికి పాల్పడితే బిల్లులు చెల్లించకుండా సర్పంచుల ఆత్మహత్యకు కారణమైన మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సర్పంచులకు బిల్లులు చెల్లించడం లేదని, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేశారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్లు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీ రిజర్వేషన్ల అమలుకు సహకరించిన విధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలన్నీలు రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువశక్తి పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నిరుద్యోగ యువకుల కోసం 1,00,000 నుండి 3 లక్షల రూపాయల వరకు రుణ సౌకర్యం పథకం ప్రారంభించిందని, ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతోంది. అధికారుల నిర్లక్ష్యంతో రెచ్చిపోతున్న మాఫియా. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సిర్పూర్ టీ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఇసుక అక్రమ రవాణా ఊపందుకుంది. సిర్పూర్, కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూర్, కాగజ్ నగర్, పెంచకల్పేట్, దేహగం తదితర ప్రాంతాల్లో పగలు రాత్రి అనే తేడా లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అయితే దీనిపై చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖలు మాత్రం మౌనం పాటిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇసుక మాఫియా సీరియస్ గా వ్యాపారంగా మార్చుకుంది. సరైన నియంత్రణ లేకపోవడం, అధికారుల నుండి గట్టి చర్యలు లేకపోవడంతో అక్రమ రవాణా రోజురోజుకు పెరుగుతోంది. వాగుల నుండి భారీగా ఇసుకను తరలిస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతాయనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. పల్లెటూర్లలో ఇప్పటికే నీటి ఎద్దడి తీవ్రంగా ఉండగా ఇసుక అక్రమ రవాణా వల్ల భవిష్యత్తులో దుర్భర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు రోజు తమ సమస్యలను బయట పెడుతున్నా వాటిని పట్టించుకునే వారు లేరు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు మామూలు లావాదేవీల్లోనే బిజీగా ఉండి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికంగా పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు కూడా దీనిపై స్పందించకుండా మౌనం పాటించడం వల్లే అక్రమ రవాణా బలపడిపోతోందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ అక్రమ రవాణా కారణంగా రైతులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇసుక అక్రమంగా తరలిపోతే భవిష్యత్తులో తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఉంటాయని, ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖల సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి నిఘా పెంచి అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ ఇసుక రవాణా నడిపించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓయూ నిరసన కార్యక్రమాలు రద్దు చేయడం చాలా దుర్మార్గమని బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు సతీష్ పేర్కొన్నారు. పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో అవిశేష సాధన చేసినటువంటి ఉస్మానియా గడ్డలో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలను రద్దు చేయడం చాలా దుర్మార్గం. దీనికి నిరసనగా మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు పాలకీడు మండల కేంద్రం నుండి మేము హైదరాబాద్కు బయలుదేరుతుంటే పోలీసులు ఈ రోజు ఉదయం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇళ్లలోకి వచ్చి ముందస్తు అరెస్టులు చేసి మమ్మల్ని హైదరాబాద్కు వెళ్లకుండా అడ్డుకోవడం చాలా దుర్మార్గమన్నారు. ఈ అక్రమ అరెస్టులతో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల గొంతులు నొక్కాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామన్నారు. ఇట్టి కార్యక్రమంలో హనుమంతు, వీరబాబు, నాగేశ్వరరావు, మురళి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.